మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబధేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం మీది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. కన్యా లగ్నం ఆర్ కన్యా రాశి, మీకున్న గొప్పతనం ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఏదైనా సరే మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? వీనస్, శుక్రుడు. ఇప్పుడు ఈ శుక్రుడు ఎంత బాగుంటే అంత లగ్జరీగా ధనం ఇస్తాడు. అయితే ఇక్కడ మీకు శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడికి 9th లార్డ్షిప్ కూడా రావడం వల్ల ఎవరైనా గైడ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. అది టీచింగ్ అనుకోండి, ట్రైనింగ్ అనుకోండి, ఎనీ గైడింగ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ శుక్రుడు పాడయ్యాడు, ఫాదర్ ద్వారా కూడా గైడింగ్ రాదు ఒక్కోసారి మీకు. సరే, అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లగ్నంలో కానీ సప్తమంలో కానీ మీకు శుక్రుడు ఉన్నాడు, లగ్నంలో ఉంటే నీచి పొందుతున్నాడు, సప్తమంలో ఉంటే ఉచ్చి పొందుతున్నాడు. లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్స్ విషయంలో చాలా ఆటపోట్లు ఎదుర్కొని దాని తర్వాత అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. బట్ అదే నీచభంగ రాజయోగం జరిగితే ఇంకా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. బట్ లగ్న సప్తమాల్లో ఎక్కడున్నా మీకు శుక్రుడు, మీరు ఫైనాన్స్ సంపాదించడానికి ఆరోగ్య సంబంధించిన సూత్రం అంటే మెడికల్ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లోనే మీరు పెట్టుకొని అక్కడ మీరు బయట దేశాలు వెళ్ళడానికి ట్రై చేయండి, బాగుంటుంది. 2లో ఉన్నాడు అనుకోండి, చెర్రాసులో ఉన్నాడు అనుకోండి, ఒక దగ్గర ఉండకండి, ఎక్కువ ఎంత మారితే అంత బాగుంటుంది. 3లో ఉన్నాడు, కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు, ఎవరికైనా ఏదైనా నేర్పించడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి, బికాజ్ దాని తర్వాత గుర్రాసులోకి వెళ్తున్నాడు కాబట్టి. 4లో ఉన్నాడు అనుకోండి, ఎనీథింగ్ రీసెర్చ్ రిలేటెడ్, కాకపోతే ఇక్కడంతా ఎక్కువ జాబ్ బేస్డ్ మీదే ఇస్తూ ఉంటాడు. బట్ ఒకవేళ బిజినెస్ యోగం ఉంది, మీకు బుధుడు కూడా బాగున్నాడు, మీ లగ్నాధిపతి బాగున్నాడు, అప్పుడు ఏదైనా ఆయిల్ ఐరన్ బిజినెస్ల మీద ఇస్తూ ఉంటాడు. ఒకవేళ 5లో ఉన్నాడు అంటే ఇక్కడ 4లో ఉన్నప్పుడు ఏదైనా టీచింగ్ ద్వారా కూడా ఇస్తాడు, బట్ 5లో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి మీకు బుధుడు శుక్రుడు, అప్పుడు మాత్రం మీరు మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో, మీ కెరియర్ ఏదైతే ఉందో దాన్ని మీ పిల్లలకు కూడా కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఎదుగుతూ ఉంటారు. అంటే మీ వృత్తిని మీ పిల్లలకు నేర్పించడం, దాని ద్వారా వాళ్ళు కూడా సపోర్ట్ రావడం, ఇట్లా అనమాట. అలాగే 6లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి మీకు శుక్రుడు, అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతకాలం జాబ్ చేసి దాని తర్వాత బిజినెస్ లైన్స్లోకి వెళ్తారు. అందులో కూడా ఇది ఎనీథింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్, మీడియేటింగ్ రిలేటెడ్, అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ వీటిలోకి వెళ్తారు. ఇక ఏడైతే ఎలాగో చెప్పాను, ఇక 8వ స్థానంలోకి ఉన్నాడు మీకు శుక్రుడు ఉదాహరణకి, అప్పుడు మాత్రం మీరు ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా కొన్ని స్పైసీ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ శుక్రుడు వెళ్ళి కుజరాసుల్లో ఉన్నాడు కాబట్టి స్పైసీ రిలేటెడ్ ఫుడ్, సెకండ్ లార్డ్ కదా, ఎట్లాగో సెకండ్ హౌస్ని చూస్తున్నాడు, సో ఫుడ్ రిలేటెడ్ మూలంగా డబ్బులు ఇస్తాడు. అదే 9th హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు, 9 ఈజ్ ఎనీథింగ్ నేర్పించడం, టీచింగ్ రిలేటెడ్, ఖచ్చితంగా ఇక్కడ మీకు టీచింగ్ కానీ లా రిలేటెడ్ కానీ ధనయోగం వస్తుంది, ఫైనాన్స్ రిలేటెడ్ మూలంగా. దశమంలో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు ఏంటంటే మీకు పర్టికులర్గా ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఇస్తాడు, కానీ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లాభంలో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు కూడా జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి, ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల దగ్గరికి వెళ్ళడం లాంటివి ఇస్తాడు.
12లో ఉన్నా కూడా వేరే వేరే రకరకాల ప్రదేశాలకు ఇస్తాడు. కానీ బుధుడు మీ జన్మజాతకంలో 12వ స్థానంలో అంటే సింహంలో ఉన్నా కూడా, కాకపోతే ఇక్కడ కొంత తర్వాత మీరు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడము, ఇట్లాంటివి సర్వీసెస్ ఓరియంటెడ్లోకి వెళ్ళడం ఇస్తూ ఉంటాడు. అయితే మీకు ఈ శుక్రుడు కనుక కేతుతో ఉన్న పాపగ్రహాలతో ఉన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ పాపగ్రహంతో కలిసి అడుచుకుని దానికి సంబంధించిన దానం ఇవ్వడం, ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మీకు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే, అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తీరిగితే కానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే, ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే, పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు? గృహస్థు. సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి ఉంది. మరి అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిల్వ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను. ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఒక రోజు ఏదో బద్దకించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, రేపు 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి నాడు కంబస్ట్ చేసుకున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి, గోవుకి ఏదైనా తినిపించవచ్చు అని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం, సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకి తినిపించండి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 2వది, ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం, మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని, అవునా అయితే నువ్వు నా దానిలో కొంచెం జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది.
ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను, దాని తర్వాత ఎందుకో నేను పతనం అయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి, ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను, బోల్డ్ అని అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకొని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.